భర్తల్ని చంపుతున్న భార్యల కేసులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. చాలా కాలంగా భర్త ఆగడాల్ని భరిస్తూ వస్తున్న భార్యలు తెగిస్తున్నారు. వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నారు. భర్తల్ని హతమార్చుతున్నారు. గొంతు పిసికి చంపుతున్నారు. మత్తులో నిద్రిస్తున్న సమయంలో మారణాయుధాలతో దాడి చేసి చంపుతున్నారు. హత్య చేసిన తర్వాత పీడ విరగడైందని ఆనందిస్తున్నారు, విముక్తి పొందుతున్నారు. తాజాగా నల్గొండలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. భర్త వేధింపులు భరించలేకపోయిన ఓ భార్య భర్తను హత్య చేసింది. వేధింపులు తాళలేక వేరే వ్యక్తి సాయంతో భర్తను హతమార్చింది ఓ భార్య. నల్గొండ జిల్లాలోని చివ్వెన్ల మండల పరిధిలో కుడకుడ గ్రామంలో సెప్టెంబర్ 17న ఈ ఘటన జరిగింది. కుడకుడ గ్రామానికి చెందిన పారెల్లి సురేష్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సురేష్ తరచూ మద్యం తాగొచ్చి భార్య పారెల్లి శైలజను అసభ్య పదజాలంతో దూషించేవాడు. అంతటితో ఆగకుండా ఆమెకు అక్రమ సంబంధం అంటగడుతూ తరచూ గొడవపడేవాడు. అక్కడితో ఆగకుండా ఆమెను తీవ్రంగా కొట్టేవాడు. భర్త సురేష్ వేధింపులు భరించలేని శైలజ ఎలాగైనా సురేష్ను హతమార్చాలని నిర్ణయించుకుంది. పక్కా ప్లాన్ వేసింది. మర్డర్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. మరొకరి సహాయంతో భర్త సురేష్ను మట్టుబెట్టింది. చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ వేసింది. చున్నీతో గొంతు బిగించి ఇనుప బొంగుకు వేళ్లాడదీసి ఉరివేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 18వ తేదీన ఫిర్యాదు రాగా మొదట ఈ కేసును 194 BNSS కింద నమోదు చేశారు. అనంతరం మెడికల్ ఒపీనియన్, సాక్ష్యాధారాలు ఆధారంగా ఆత్మహత్య కాదని హత్య అని నిర్ధారించారు పోలీసులు. రూరల్ CA రాజశేఖర్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. శైలజ సూర్యాపేట పట్టణంలో ఓ కళాశాలలో అటెండర్గా పనిచేస్తుంది. హత్యకు ఉపయోగించిన చున్నీ, 2 ఫోన్లు, సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు సూర్యాపేటలో రూరల్ CA రాజశేఖర్ నమోదు చేయగా SI B మహేశ్వర్ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. 18 సెప్టెంబర్ రోజున పారెల్లి శైలజని కుడకుడ నివాసి పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ యొక్క భర్త సురేష్ ఆర్థిక ఇబ్బందులతో అదేవిధంగా మద్యానికి మానేసి 17th రోజు ఈవినింగ్ 6:30 to 7 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఎటువంటి అనుమానం లేదు అని చెప్పి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని మీద ఇనిషియల్గా 174 సస్పీషియస్ కింద ఒక కేసు మన కొత్త BNS ప్రకారంగా 194 BNSS కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా బాడీని పోస్ట్ మార్టం PME పోస్ట్ మార్టం చేసే క్రమంలో, ఇంక్వెస్ట్ చేసే క్రమంలో కొంచెం అనుమానం కలగడము, అదేవిధంగా ఎవరైతే మిగతా సాక్షులు వాళ్ళు కూడా కొంచెం అనుమానం ఉందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఈ పారెల్లి శైలజ ఎవరైతే కంప్లైంట్ ఉందో ఆమెను వారి యొక్క కుమారుడిని పోలీస్ స్టేషన్ పిలిపించి టెక్నికల్ వేళ ఇంటరాగేషన్ చేయగా ఆ మహిళ తానే తన భర్తను చంపినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. రీజన్ ఏంటంటే భర్త రోజు వచ్చి బాగా తాగుడుకు బానిస రోజు కొట్టడం, అదేవిధంగా వేరే వాళ్ళతో సంబంధం అంటగట్టడము, కుమారులతో కూడా అంటగట్టడము, ఈ రకంగా విసిరిపోయి ఈ భర్త చనిపోతేనే మా ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో కొడుకుతో కలిసి అతని మర్మాంగాలను పిసికి ఆ తర్వాత చున్నీతోటి మెడ బిగించి చంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వారింట్లోనే బెడ్రూమ్లోనే ఒక చీరతో ఉరేసి బయట వారికి ఆత్మహత్య చేసుకునేది ఒక ప్రాపగండ చేయడం జరిగింది. బట్ దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు నిజాలు బయటకు వచ్చినాయి. ఆమెను అదేవిధంగా ఆమె యొక్క కుమారుడు ఇద్దరిని కూడా ఈరోజు రిమాండ్కు పంపించడం జరుగుతుంది.